హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్స్. చాలా మంది ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే ఎలాంటి బ్రోకర్ అకౌంట్ తీసుకోవాలి, చార్ట్ ఎక్కడ చూడాలి. సో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రాక్టికల్గా ఫస్ట్ ట్రేడ్ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా ప్లేస్ చేయాలి, టార్గెట్ ఎక్కడ పెట్టాలి, ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలి అనేది ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎవరైనా జెన్యున్గా ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో. స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక బేసిక్ వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కావాలంటే ఆ వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియోది. ట్రేడింగ్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి చార్ట్ చూడడానికి. నేను దానికోసం ట్రేడింగ్ వ్యూ అనే ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కూడా ఇదే యూజ్ చేయండి. ఇంటర్ఫేస్ అనేది ఈజీగా ఉంటుంది బిగినర్స్కి. ఇంకోటి ఇది ఫ్రీ టూల్ అనమాట. ట్రేడింగ్ వ్యూ అని టైప్ చేయండి. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకు కావాల్సిన స్టాక్ నేమ్, ఇండెక్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. మనం దేంట్లో అయితే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నామో, ఏ స్టాక్ని అయితే కొనాలనుకుంటున్నామో. నేను ఇప్పుడు ఇక్కడ రిలయన్స్ అని టైప్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ వచ్చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. లాంచ్ చార్ట్ మీద క్లిక్ చేయండి. రిలయన్స్కి సంబంధించిన చార్ట్ ఓపెన్ అవుతుంది. ఇది రిలయన్స్కి సంబంధించిన చార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటో తెలియాలి. క్యాండిల్ స్టిక్స్ అంటే 2 టైప్స్ ఉంటాయి, ఒకటి రెడ్, ఒకటి గ్రీన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ వచ్చేసి మార్కెట్ పెరుగుతూ ఉంటే గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, రిలయన్స్ 1560 నుంచి 1568 వరకు 8 రూపీస్ పెరిగింది. సో గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. అలానే చూసుకుంటే మనకి ఇక్కడ 1560 హైట్ నుంచి 1560 వరకు మార్కెట్ ఫాల్ అయ్యింది. సో ఓన్లీ రెడ్ క్యాండిల్స్ మాత్రం ఫామ్ అయ్యాయి ఇక్కడ. సో గ్రీన్ క్యాండిల్స్ వచ్చేసి 5 పెరుగుతుందని ఇండికేట్ చేస్తుంది. అలాగే రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి అంటే మార్కెట్ ఫాల్ అవుతుందని అర్థం. సో సెకండ్ థింగ్ వచ్చేసి టైం ఫ్రేమ్. మనం ఏ టైం ఫ్రేమ్లో ఉన్నామో చూసుకోవాలి. డి అని పెట్టాను. ఇప్పుడు నేను డి అంటే డే టైం ఫ్రేమ్లో ఉన్నాను. అంటే ఇక్కడ ఒక్క క్యాండిల్ వచ్చేసి ఒక రోజుకు సంబంధించింది. కింద డేట్ చూసినా నాకు కింద మౌస్ చూడండి, కింద డేట్ ఈ 26కి సంబంధించిన క్యాండిల్, ఇది 25కి సంబంధించిన క్యాండిల్, ఇది 24th డేట్కి సంబంధించిన క్యాండిల్. అలా ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క డేట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు 1 అవర్ మీద క్లిక్ చేశాను అనుకో, ఇది ఒక క్యాండిల్ 1 అవర్కి సంబంధించిన క్యాండిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 2 o'clock ఫామ్ అయిన క్యాండిల్, ఇది 1 o'clock ఫామ్ అయిన క్యాండిల్, ఇది 12 o'clock ఫామ్ అయిన క్యాండిల్. అలా సేమ్ 15 minutesనే క్లిక్ చేశాను. 15 minutes అంటే ఎవ్రీ క్యాండిల్ 15 minutesకి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 9:15కి క్యాండిల్ ఓపెన్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2:45కి క్యాండిల్ ఓపెన్ అయ్యింది. సో ఈచ్ క్యాండిల్ వచ్చేసి 15 minutesకి సంబంధించింది. ఇక్కడ మనకు కావాల్సిన టైం ఫ్రేమ్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఏ ట్రెండ్లో ఉందో తెలుసుకోవాలి. స్టాక్ అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా అని తెలిసి. సో ఫస్ట్ మనకి దానికోసం ఇండికేటర్స్ కావాలి. నేను దానికోసం మూవింగ్ యావరేజ్ని యూజ్ చేస్తున్నాను. సో ఇలా మీరు ఇక్కడికి వచ్చి ఇండికేటర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈఎంఏ అని టైప్ చేశారు అనుకోండి, మీకు మూవింగ్ యావరేజ్ ఎక్స్పోజిషన్ అంతా వస్తాయి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మూవింగ్ యావరేజ్ని యాడ్ చేసుకున్నాను. ఈ ఎల్లో కలర్ ఏమో 9 daysకి సంబంధించిన మూవింగ్ యావరేజ్, ఈ బ్లూ కలర్ లైన్ వచ్చేసి 20 daysకి సంబంధించిన మూవింగ్ యావరేజ్. సో మనం 15 minutesలో ఉన్నాం కాబట్టి లాస్ట్ 15 minutes యొక్క మూమెంట్ ఎలా ఉందో చెప్తుంది. ట్రెండ్ అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ అనేది. సో ఇక్కడ క్రాస్ అయింది, నాకు చూసారా, లైన్ పెట్టాను. సో లాస్ట్ 15 minutes క్రాస్ చేసి 9 days మూవింగ్ యావరేజ్, 20 days మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసి పైకి వచ్చింది. అంటే లాస్ట్ ఫామ్ అయిన 15 minutes క్యాండిల్స్ ఫాస్ట్గా ఉన్నాయి, మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి మార్కెట్ కంటిన్యూగా అప్ సైడ్ వెళ్ళింది. ఇలా మనం ఒక స్టాక్ను అయితే అనలైజ్ చేయొచ్చు. ఇది ఎగ్జాంపుల్ పర్పస్ మాత్రమే. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో చూపిస్తాను. దానికోసం మనకు ఒక బ్రోకర్ అకౌంట్ అయితే కావాలి. నేను కైప్ యూజ్ చేస్తున్నాను, జిరోదా. సో ఫస్ట్ మనము మన అకౌంట్లోకి మనీ యాడ్ చేసుకోవాలి. వాచ్ లిస్ట్లోకి వచ్చి ఇక్కడ మనకు కావాల్సిన స్టాక్ ఆర్ ఇండెక్స్ నేమ్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలయన్స్, ఇక్కడ రిలయన్స్ అని టైప్ చేశాను. ఇక్కడ మనకి 2 వస్తాయి, ఎన్ఎస్సి ఒకటి, బిఎస్సి ఒకటి. మీరు దేంట్లో ట్రై చేద్దాం అనుకుంటున్నారో అది తీసుకోండి. నేను ఇప్పుడు ఎన్ఎస్సి తీసుకుంటున్నాను. పై ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో క్వాంటిటీ ఒకటి, ఎన్ని క్వాంటిటీ కొనాలనుకుంటున్నారు రిలయన్స్కి ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మీకోసం ఒకటి కొన్ని చూపిస్తున్నారు. ఇది మార్కెట్. ఇక్కడ మార్కెట్ చూపిస్తుంటే ఏ ప్రైస్లో కొనాలనుకుంటున్నారు, ప్రజెంట్ మార్కెట్ ఎక్కడ ట్రేడ్ అవుతుందో, రిలయన్స్ ఎక్కడ ట్రేడ్ అవుతుందో అక్కడ ఆ ప్రైస్లో కొనాలనుకుంటున్నారా, లేదా ఏదైనా స్పెసిఫిక్గా ఇది మనకి ఇప్పుడు 1538 రూపీస్లో రిలయన్స్ ట్రేడ్ అవుతుంది. సో నాకు 1530కి వస్తేనే నేను కొందాను అనుకుంటే ఇక్కడ లిమిట్ ప్రైస్ పెట్టుకోవాలి. ఈ ప్రైస్ కొట్టినప్పుడే మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మార్కెట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇంట్రాడే
ఆప్షన్ చూపిస్తుంది మనకి. ఇంట్రాడే అంటే ఈరోజు ఇప్పుడు ఆర్డర్ తీసుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే వరకు ఈ పొజిషన్ క్లోజ్ చేయాలి. మనం క్లోజ్ చేయకపోతే మన బ్రోకర్ క్లోజ్ చేసేస్తాడు ఈ పొజిషన్. లాంగ్ టర్మ్ అంటే ఇది ఎక్స్పైరీ 1 వీక్ 2 వీక్ ఎక్స్పైరీ ఉంటుంది కదా ఆప్షన్స్లో, అలా ఇది. సో నేను ఇంట్రాడే స్వైప్ మీద క్లిక్ చేస్తున్నాను. స్వైప్ మీద క్లిక్ చేసేసాను. ఇది అక్కడ నుంచి ఫాలో పెరుగుతూ ఉంటే నాకు ప్రాఫిట్ వస్తుంది, తగ్గుతూ ఉంటే లాస్ వస్తుంది. సో ఇప్పుడు దీనికి టాప్ లాస్ పెట్టాలనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి మీరు దీన్ని ఇలా క్లిక్ చేసి ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తే మన దగ్గర టాప్ లాస్ మనకు ఆప్షన్ వస్తాయి. ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్ దగ్గర 1538 అని పెట్టాను. ఫాలో అవుతూ ఈ ప్లేస్కి వచ్చిందంటే, ఈ ప్రైస్కి వచ్చిందంటే నా టాప్ లాస్ హిట్ అవుతాయి, నా పొజిషన్ ఎగ్జిక్యూట్ అయిపోతాం. సో ఇప్పుడు స్ట్రైట్ చేస్తున్నాం. ప్రజెంట్ ఇప్పుడు రిలయన్స్ 1514 ఇక్కడ చూడండి లాస్ట్ ట్రేడ్ ప్రైస్. ఇది మనం తీసుకున్న ప్రైస్ 1540 రూపీస్. మనం కొన్న ప్రైస్ 1542లో ట్రేడ్ అవుతుంది ప్రజెంట్. సో నేను పెట్టిన టాప్ లాస్ 1538. సో 1538కి వస్తే నా టాప్ లాస్ హిట్ అవుతుంది, నేను ఎగ్జిక్యూట్ అవుతాను.